అందరికి కవితలందరికీ శ్రీమద్ భాగవత పఠనం 31 అధ్యాయం 3వ స్కందం లోకి ఆహ్వానం. మనం ఈ శ్లోకం కాగానే రివైజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్క రివిజన్ చేయకుండా లాస్ట్ రెండు రెండు మూడు శ్లోకాలు తలుచుకుంటూ ముందుకు వెళ్దాము. 43 నుంచి 48 శ్లోకాలు దాకా ఈ జనన మృత్యువులనే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటున్నట. జనన మృత్యువులు అంటే ఏంటి, వాటికి అతీతంగా మనం ఏ రకంగా ప్రయాణం చేయొచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకాల్లో డిస్కస్ చేసుకున్నాం. 43 నుంచి 48 ఎందుకు ఈ విషయాల గురించి ఇంత విపులంగా మాట్లాడారు అంటే, ఉమ్, సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళకు జననం అంటే ఆనందము, మరణం అంటే దుఃఖము. మరణం మనకెప్పుడు వాటిల్తుందని ఒక భయము, ఒక అనిశ్చితత్వము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనిషి ఎన్ని సాధించినా ప్రకృతి మీద విజయం సాధించలేదు, మరణాన్ని జయించలేదు. కానీ ఆ మరణం అంటే వాళ్ళకి ఎప్పుడూ ఆ భయమే ఉంటుంది. కానీ మరణం గురించి ఒక అవగాహన తీసుకున్న వాళ్ళు, ఎప్పుడైతే ఈ భాగవతం ద్వారా మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు ఆ మరణం గురించి ఆ దుఃఖం అంత ఉండదు. ఎందుకంటే ఈ మరణం అనేది కేవలం ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహానికి కానీ ఆత్మకు కాదని భగవద్గీతలో చెప్పిన ఆ భగవానుడు మళ్ళీ ఈ భాగవతం ద్వారా మనకి ఇంకొంచెం దాని గురించి అవగాహన పొందేటట్టుగా మనకు కపిలదేవుడి ద్వారా సందేహాన్ని మనకు ఇచ్చారనమాట, సందేశాన్ని. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఆ గౌరంగ ప్రభు చాలా సింప్లిఫై చేసి చెప్పారు. ఆ తర్వాత చెప్తాం. కానీ ఒక ఒక జీవి ఎందుకు దేహాలు మారుతుంది, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ఎందుకు మారుతుంది అంటే, తను ఆ దేహాల్లో ఓనరించిన కర్మాల వల్ల, ఆ కర్మ ఫలాల వల్ల అనేక రకాల యోనుల్లోకి అది ప్రవేశిస్తుంది అనమాట. అది చేసుకుంటూ మళ్ళా ఈ కర్మ ఫలాలకు కారణంగా ఆ కర్మ ఫలాలు చేసిన ప్రతిఫలంగా దొరికిన దేహంతో మళ్ళా ఆ దేహానికి సరిపడే కార్యకలాపాలు చేస్తూ చేస్తూ ఎప్పుడు ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఏం చేస్తుంది, అనేక లోకాలకు భ్రమిస్తుంది అనమాట. ఆ లోకాలు భ్రమిస్తూ ఆ తను పొందే దేహాలతో అయినటువంటి కర్మలు, ఆ కర్మ ఫలాలు అనుభవిస్తుంది. శిలా ప్రభుపాద వారు ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్ చెప్పారు. ఆ జీవభూతం అంటే ఏంటి, తర్వాత బ్రహ్మభూతం అంటే ఏంటి, ఆ పదాలు రెండు వాడారు. ఇక్కడ 43వ శ్లోకంలో ఏం ఏం చెప్పారంటే, మనము ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంలో ఎప్పుడైతే బందీ అయి ఉంటుందో అప్పుడు జీవుణ్ణి జీవభూత అని అంటారనమాట. ఎప్పుడైతే ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహ భావనల నుంచి బయటికి వచ్చి గురు బోధన వల్ల, కృష్ణుని కృప వల్ల, సత్సంగం వల్ల ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుదల చెందుతూ ఎప్పుడైతే ఈ శారీరక మిస్కాన్సెప్షన్స్ అంటే శరీరమైనటువంటి శరీరాత్మ భావనల నుంచి బయటికి వెళ్తారో ఆ ఆ స్థితిని బ్రహ్మభూత స్థితి అంటారు. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. అతన్ని బాధ పెట్టేవి కానీ, అతనికి కావాల్సిన ఆశించేవి కానీ ఏమి ఉండవు. అంటే ఈ ఆశామోహాల స్థితి నుంచి దాటిపోయిన ముక్త స్థితి అన్నమాట. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. జీవభూతులు అంటే మనము ఎవరైతే ఈ దేహ కాన్సెప్ట్ నుంచి అంటే దేహ భావన నుంచి, ఆశామోహాల నుంచి, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందిన వాళ్ళు బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు అని చెప్తారు అనమాట. అది మనకు నిన్న భగవద్గీతలో కూడా చదువుకున్నాము, భాగవతంలో కూడా ఇది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. చెప్తూ ఈ దేహాలు మార్చున్న ఈ జీవుడు అది ఎంతసేపు ఒక మానవ దేహమే కాదు, ఏ రకమైన దేహం కూడా మారచ్చు. ఆ దేహానికి తగినట్టు అతను ఆయా కర్మల్ని చేస్తాడనమాట. చేస్తూ చేస్తూ ఇట్లా తిరుగుతూ భగవంతుని దయ వల్ల గురువు కనుక మనకు ఆ గురువును మనం చేరితే, లేకుంటే గురువును ఆశ్రయిస్తే, గురువు కృప వల్ల మనలో ఆ భక్తి బీజాలు నాటబడతాయి. ఆ నాటబడ్డ భక్తి బీజాలకు మన నీరు ఎలా పోస్తున్నాం, శ్రవణ కీర్తనాదుల ద్వారా
దానికి తగినటువంటి పోషణ చేస్తుంటే మనలో భక్తి పెరుగుతుంది. ఆ భక్తి ఏంటంటే ఎప్పుడు సత్సాంగత్యంతో ఉంటుందో దానికి అనువైన పరిస్థితుల వల్ల అది ఇంకా బాగా పెరిగి దృఢంగా కూడా అవుతుందన్నమాట. చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు ఎంతసేపు ఈ దేహానికి సంబంధించిన ఉపాధులు నిర్వహిస్తూ దాంట్లో స్థితమైన వాడిని లౌకికుడు అంటే మెటీరియలిస్ట్ అంటాం కదా మనం. అయితే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం అంటే ఎవరైతే అన్ని ఈ ఉపాధుల నుంచి విడిపడి అతను భక్తి యోగంలోనే నిశ్చలంగా ఉంటాడో, ఎవరికైతే భగవంతుని తర్వాత గురువు యొక్క కరుణ లభిస్తుందో వాళ్ళు ఏంటంటే చక్కగా ఈ ఈ దేహ స్థితి నుంచి ముందుకు వెళ్తారు. లేకపోతే ఈ మరణ మృత్యు జన్మ మృత్యు జరా వ్యాధి వలయంలో కొట్టుకుంటూనే ఉంటుంది జీవి. ఈ దేహం నుంచి ఆ దేహం, ఆ దేహం నుంచి ఆ దేహానికి మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ శ్లోకలు ఏం చెప్పారు అంటే ఈ కర్మ ఫలాల కారణంగానే మనకు దేహం లభిస్తుంది. ఆ, ఆ, ఎప్పుడైతే ఆ ఈ కర్మ ఫలాలు ముగిస్తాయో అప్పుడు ఇంకొక దేహం వస్తుంది. వాసాంశి అదేంటమ్మా వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ. ఎట్లయితే వస్త్రం చినిగిపోతే మనం కొత్త వస్త్రాలు వేసుకుంటామో అదే రకంగా ఈ శరీరం శిథిలం అయిపోతే ఆ ఆత్మ ఇంకా ఆ శరీరంలో నిలవదు. అంటే శరీరం దానికి అనువైన ప్రదేశం కాదు కాబట్టి ఎంబడే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జీవుడు వదిలేస్తాడో ఆ కర్మఫలాలు అయిపోతాయో దానిని మరణం అంటారు. అంటే మనకి ఈ శ్లోకాల్లో 44 నుంచి ముఖ్యంగా మరణం అంటే ఏంటి, జననం అంటే ఏంటి అనే దాని విషయం గురించి చాలా వివరంగా చెప్పారనమాట. అయితే ఇప్పుడు మరి ఇన్ని రకాల జీవులు మరణిస్తున్నాయి, మళ్ళా జన్మిస్తున్నాయి. మరి అవన్నీ ఏ రకంగా పలు లోకాల్లో విహరిస్తున్నాయి అంటే దానికి కూడా మనకు భగవంతుడు చక్కటి జవాబు 18వ అధ్యాయంలో 61 శ్లోకంలో చెప్పారనమాట. వాటికి ఈ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కాలినడకో ఒక వాహనం ఉండాలి తిరగాలంటే. అదే రకంగా ఈ జీవికి పలు లోకాల్లో పలు విశ్వాల్లో తిరగాలంటే ఆ దేహాన్ని వాహనంగా భగవంతుడు ఇస్తాడు. దీంట్లో 61 శ్లోకాలు ఏం చెప్పారంటే ఈశ్వర సర్వభూతాన హృదేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ దీంట్లో చెప్తున్నారనమాట. చెప్పి అర్జున పరమపురుషుడు ఎల్లరి హృదయాల్లో నెలకొన్నవాడై ప్రకృతి నుండి తయారైన యంత్రంపై అంటే ఈ దేహం అన్నమాట ఆసీనులైనటువంటి సకల జీవుల గతులను స్వామి అక్కడ నిర్దేశిస్తున్నారు అనమాట. భగవంతుడు ఈ రకంగా మనల్ని నియంత్రిస్తున్నారు. ఈ దేహాన్నిచ్చి ఆ దేహానికి తగినటువంటి ఏ, కర్మలనిచ్చి ఆ కర్మ ఫలాలను మళ్ళీ మనం అనుభవించి మళ్ళీ ఇంకో దేహం పొందేటట్టు ఇవన్నీ భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో భగవంతుని యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అందుకని ఈ వివిధ రకాలైన జన్మలకు కారణము మనం ఆ దేశాలతో చేసినటువంటి కర్మ ఫలాలు. ఇక్కడే మనం మన కర్మ సిద్ధాంతాన్ని మళ్ళా మన నమ్మాల్సి వస్తుంది, దాని గురించి తలుచుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ రకంగా మనకు దేహం వస్తుంది, ఆ దేహంతో పాటు మనం కొన్ని కర్మలు చేస్తాం. ఇది మనం థర్డ్ చాప్టర్ భగవద్గీతలో నేర్చుకున్నాం. ఏ జీవి కూడా కర్మను ఆచరించకుండా ఉండలేదు. ప్రతి జీవి అది అతి చిన్న పురుగు నుంచి మొదలు పెడితే బ్రహ్మదాంక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళు ఆచరించక తప్పదు అనమాట. ఆ ఆచరణలో దానికి తగినట్టు మంచి ఫలితాలు రావచ్చు, చెడు ఫలితాలు రావచ్చు. ఆ కర్మ ఫలాల మీదనే మళ్ళీ నెక్స్ట్ దేహాన్ని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు, అవార్డు చేస్తాడనమాట. ఈ రకంగా ఎప్పుడైతే ఒక దేహం నుంచి కర్మఫలాలు అయిపోయి ఆ దేహాన్ని విసర్జిస్తాడు జీవుడు, దాని మరణం అన్నట్టే ఎప్పుడైతే మళ్ళా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేందుకు అనువైన దేహాన్ని తీసుకుంటే దాన్ని జన్మ అంటారు అనమాట. అంటే మన కర్మలకు కర్మ ఫలాలకు బిగినింగ్ జన్మతో మొదలైతే మరణంతో అవి ఎండ్ అవుతాయి అన్నమాట.
అయితే అది ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి దాకా ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. అనాది కాలం నుంచి ఏ మనిషి ఎప్పటి నుంచి కర్మలు ఆచరిస్తున్నాడు, వాళ్ళ కర్మాలు ఎన్ని ఉన్నాయని చెప్పడం అది ఎవ్వరి వల్ల కాదు. అనాదిగా జీవి, భగవంతుడు ఎంత అనాదో జీవి కూడా, మనలో ఉండే ఈ దేహంలో బంధించబడిన ఆ జీవి కూడా అంత అనాది. కాబట్టి అనేక దేహాల ద్వారా అనేక కర్మఫలాల్ని అతను వెంట పెట్టుకొని వస్తున్నాడు అన్నమాట. లాస్ట్ చెప్పుకుంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆ ఒక ప్రత్యేకమైన కర్మ కొరకే ఒక ప్రత్యేకమైన దేహం. మనం చేసే వివిధ కర్మలు మన ఆ కర్మలకు ఆచరించేందుకు అనువైన దేహాన్ని కూడా మనకు ఇవ్వబడింది అన్నమాట. లాస్ట్ చెప్తూ ఈ మన కర్మఫల యుగ యుగాలుగా మనం సాగిస్తూ ఉంటాము అని చెప్పి ఉదాహరణకు నారద మునిని చెప్పారన్నమాట శిల ప్రభుపాద. నారదుడు లాంటి అంత గొప్ప భగవద్ భక్తుడే ఒక కల్పంలో ఆయన దాసిపుత్రుడైతే ఇంకో కల్పంలో దేవర్షి నారదుడుగా ఆయన జన్మించారు. ఈ రకంగా ఏంటంటే అది సాగుతూనే ఉంటుంది అన్నమాట. కంప్లీట్ సినిమా రీల్ లాగా కదులుతుంది అని శిలా ప్రభుపాద వాడారు. 45, 46 శ్లోకాలు ఏంటంటే కంటితో పోల్చారు. ఎప్పుడైతే కన్నుకు చూసే దృష్టి నశించిపోతుందో అప్పుడు మనం ఏమంటాము, అందులమయ్యాము అంటాం. అదే రకంగా మ్, మన చుట్టూ ఉండే వస్తువుల్ని మనం అనుభవించే స్టేజ్కు, అనుభూతి పొందే స్టేజ్ దాటిపోతే దానికి మన దేహం అయోగ్యమైతే అది మృత్యు అంటారు అని చెప్పి. ఇంకా ఎప్పుడు మనకు జన్మ మొదలవుతుంది అంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో అంత ప్రార్థించిన జీవి ఒక్కసారి బయటికి రాగానే ఈ ప్రకృతి మాయలో పడిపోయి ఈ దేహాన్నే నేను ఆత్మను, ఆత్మ వేరు దేహం వేరు మనం ఎప్పుడు గుర్తుంచు. బేసిక్ అది మనకి హిందూ ఫిలాసఫీ చెప్పేది అది. దేహం వేరు ఆత్మ వేరు. దేహం కేవలం తొడుగు, ఆత్మ అనాది అనంతమైంది. కానీ ఎప్పుడైతే దేహము ఆత్మ ఒకటే, నేను దేహాత్మని అనుకుంటామో అప్పటి నుంచి మన జన్మ మళ్ళా మొదలైన కొత్త కొత్త కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అనమాట. రివైండ్ అయిపోతుంది. ఈ లాస్ట్ మన జీవితంలో జరిగే మార్పుని మరణం అంటారు. దీన్ని ఇది చక్కగా చెప్పాట. జన్మ మృత్యు గురించి ఎందుకు చెప్పారు ఇంతగానో అంటే అప్పుడు ఈ మృత్యువు పట్ల మనం చెలించిపోము. ఇంకోటి ఏంటంటే ఈ ఈ దేహాన్ని, ఏ దేహాన్ని అయితే మనం శాశ్వతం అనుకొని దాన్ని ఆనందపరిచేందుకు, దానికి సంబంధించిన వాళ్ళందరినీ తృప్తిపరిచేందుకు అనేక మార్గాలు చేసి కష్టపడి రాత్రింబవళ్ళు ఎన్నో చేసి ఆ దేహాన్ని సుఖపెట్టాలి అనుకుంటే అది ఎంత తాత్కాలికము అనే విషయం మనకు ఈ జ్ఞానం ద్వారా కొంచెం మనం అవగాహన వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఎందుకు పోయే శరీరానికి ఎందుకు ఇంతగానో అవస్థపడాలి. ఎట్లా అంటే ఉదాహరణకు మాకు ఇక్కడ చాలా మంది మేమందరం రెంట్ హౌస్లలోనే ఉంటాం. రెంట్ హౌస్ లో ఉండి దానికి బ్రహ్మాండంగా లోపల అంత వాల్ డెకర్స్ పెట్టేసేసి కింద కార్పెట్లు వేసేసుకొని ఇన్ని చేసినా మళ్ళీ ఒక రోజు కాగానే, ఒక రోజు అంటే ఒక టైం రాగానే మళ్ళీ అన్ని తీసుకొని మనం మన ప్రాంతాలకే వెళ్ళిపోవాలి. కానీ ఈ కిరాయి ఇంటి మీద ఎన్నో వేలు లక్షలు వెచ్చించి దాన్ని సుందరంగా ఉంచాలి, చూసిన వాళ్ళంతా ఆహా అని పడిపోయేటట్టు ఉండాలి అన్న భావన మనం పెంచుకొని దానికోసం టైంని జీవితాన్ని వృధా చేసుకోకుండా సమయం విలువను, దేహం యొక్క అనిశ్చితను తెలుసుకొని భక్తి మార్గంకి వెళ్ళాలని కపిలదేవుడి ద్వారా, దేవహూతి ద్వారా మనకి ఈ మెసేజ్ అందించబడింది అనమాట. ఈ రకంగా అనగా 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 రాగం అతిశయించని ఎన్నిసార్లు చెప్పి బాడీ టెంపరరీ, జగత్తు టెంపరరీ అంటుంటే వింటుంటే 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 ఒకసారి కాకపోతే ఇంకోసారి మనకు అరే ఇవి అనిశ్చితం కదా, ఏవి మన వెంబడి వచ్చేవి కాదు. పుట్టినప్పుడు ఏ ఒంటి మీద నూలు పోగు లేకుండా పుడతాం, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోవు, ఎన్ని కోట్లు సంపాదించు రిక్తహస్తాలతో పోవాల్సిందే. ఆఖరి ఒంటి మీద చిన్న బంగారం ముక్క కూడా తీసేస్తారు. ఆ రకంగా మనం ఏమి తీసుకురాము, ఏమి తీసుకుపోవు. ఈ మధ్యలో ఈ జగతి కోసం ఇన్ని తాపత్రాలు ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం. అందుకని మనకి ఈ గ్రంథాల ద్వారా భగవంతుడు మరీ 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 ఉపదేశిస్తున్నారు అనమాట. 47వ శ్లోకంలో, 47వ శ్లోకంలో నేను సన్యాసం మాతాజీ ఒక చక్కటి ప్రశ్న అడిగారు. మరి మీరు వెళ్ళిపోయినా కూడా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, నైట్ కూడా అదే ఆలోచిస్తున్నాను.
దానికోసం ఇప్పుడు ఒకసారి అయితే భగవాన్ ఈ మనుష్యుడు ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మృత్యువును భయంతో గాని దేహమే ఆత్మ అనేది కానీ తన దేహాన్ని భోగించేందుకే నా నేను ఈ దేహం ఇచ్చేందుకు నేను ఎంజాయ్ చేయాలి, అదే అల్టిమేట్ అంటే అదే ఘనమైంది అని భావించరాదు. చెప్ అందుకని మన నిజ స్వరూపం తెలుసుకొని మనం మళ్ళీ భక్తిలోకి వెళ్ళాలి అంటే అది ఎట్లా వస్తుంది ఆ భావన? మనకు ముక్త పురుషుల ద్వారానే వస్తుంది. అందరినీ గైడ్ చేయలేడు, లీడ్ చేయలేడు. అదే రకంగా మనము ఇంకా ఈ దేహాసక్త స్థితిలో ఉండి మనంతలో మనము ఈ దేహం మీద ఆసక్తులు అణుచుకోలేము. అందుకని అటువంటి వాటి స్థితికి అతీతులైనటువంటి ముక్త జీవుల దగ్గర మనము వాళ్ళని ఆశ్రయించి మన సమస్యలకు పరిష్కారం వాళ్ళు చూపిస్తారు అనమాట. ఇప్పుడు గురువు నుంచి ఎంతసేపు మెటీరియల్ సలహాలు అడగకూడదు. ఆ, మహారాజ్ నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, ఆ, వాస్తు ఇలా ఉంది ఉండొచ్చా, అది కాదు. నా సాధన ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేనేం చేసి మీకు శిలా ప్రభుపాదికి ఆనందం కలిగించగలను, నా సమయాన్ని నేను ఏ రకంగా సద్వినియోగం చేసుకోగలను, ఆ రకమైనటువంటి ఈ మన ఆధ్యాత్మికత ఇంప్రూవ్ చేసుకునే అడగాలి. కానీ దేహపరమైనటువంటి ఆసక్తుల నుంచి మనం బయటికి రావాలి. అందుకని ముక్తుల వెంబడి కనుక ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళని ఆశ్రయించడం ద్వారా వాళ్ళని సేవించడం ద్వారా మనకు ఏంటంటే మెల్లగా మనలో ఈ భక్తి అనేది మొలకెత్తి దాంట్లో మనం స్థిరంగా ఉంటాం అనమాట. ఎవరైతే భక్తియుత సేవలో అన్ని పరిస్థితుల్లో నిలదొక్కుని ఉంటాడో అతనే ముక్త పురుషుడు. ఇటువంటి ముక్త పురుషుడు మనం ఆశ్రయించాలన్నమాట. ఆశ్రయిస్తూ ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆ, ఈ ఈ రకంగా చేసినప్పుడు మనం ముందుకు సాగాలంటే ఏం చేయాలి? రాధాకృష్ణును, సీతారాముని, లేకుంటే లక్ష్మీనారాయణని ఈ రకంగా వాళ్ళని మనము ఆరాధిస్తూ వాళ్ళతో భక్తిలో మనం నెలకొనాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ రకంగా భక్తియుత సేవను శ్రద్ధగా చేస్తామో, సాధు సంగం చేస్తామో, అప్పుడు ఈ జన్మ మృత్యు అనే ఏవైతే మనల్ని సతాయిస్తున్నాయో, సమస్యలు అనిపిస్తున్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవ్వచ్చు. అంటే ఎంత పరిష్కారం అయిపోయిందంటే నువ్వు ఆ మరణాన్ని కంట్రోల్ చేయగలవా, జన్మను కంట్రోల్ చేయగలవా, లేదు. కానీ వాటి నుంచి విచలితుడయ్యే పరిస్థితి నుంచి బయటకు వస్తాం. ఆ వాటిని మనం సరిగ్గా అవగాహన చేసుకునే శక్తి మనకి ఈ సత్సాంగత్యంతో లభిస్తుంది. ముక్త పురుషుల యొక్క సాంగత్యంతో లభిస్తుంది. నిన్న మాతాజీ ఒకటి అడిగారు అనమాట. సన్యాస మాతాజీ ఉన్నారా మీరు? మాతాజీ ఇది దాంట్లో ఏమన్నా అంటే మిథ్యావగాహన హరే అంటే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ ఉన్నాను హరే మాతాజీ. కృష్ణ. ధన్యవాదాలు. ఆ, మిథ్యావగాహన ఏంటి, మిథ్యా భావన ఏది అని. అది ఒకటే సందర్భంలో రెండు పదాలు వాడారు. ఇంగ్లీష్లో అయితే మిథ్యావగాహన అంటే మిస్అండర్స్టాండింగ్, యా, మిథ్యా భావన అంటే మిస్కాన్సెప్షన్. అవి ఫాల్స్ అన్నమాట. ఏదైతే నిజం కాదో అది వాళ్ళ నిజాన్ని నిజం కాని దాన్ని నిజం అని భావిస్తారు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే నేను ప్రకృతిపై ఆధిపత్యం చేస్తాను, చేయగలనని మానవుడు తలుచుకోవడం. ప్రకృతి ఎవరి అధీనంలో ఉంది? భగవంతుని అధీనం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఆ, ఇవన్నీ భగవంతుడు స్వయంగా చెప్పారు. ఇటువంటి ప్రకృతిని తటస్థ శక్తులైన మనం కంట్రోల్ చేయలేము. అది భగవంతుడి అధీనంలో ఉంది. బహిరంగ శక్తి భగవంతుడి ప్రకృతి. కానీ మనం ఏమనుకుంటే నేను దానికి నేను కంట్రోల్ చేయగలేము. మనకు ఆ శక్తి లేదు, ఆ అనుమతి కూడా మనకు లేదు. ఆ మన వల్ల అసాధ్యం. అయినా కూడా మనం ఏంటంటే మేము చేయగలుగుతాము అనుకుంటాం. ఆ చేయగలుగుతాము అనుకునేది ఏంటి అంటే మిథ్య అవగాహన. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే అటువంటి మిథ్యా భావనను నేను ప్రకృతిని కంట్రోల్ చేయగలుగుతానన్న మిథ్యా భావన వదిలితే అది వైరాగ్యం, అది త్యాగం అని చెప్తూ మళ్ళీ దాన్ని ఇంకొక పదంగా ఏం చెప్పారంటే అటువంటి మిథ్యా అవగాహన త్యజించడము నిజమైన భావన. అది కూడా ఏంటంటే ఆ నెక్స్ట్ ఏమన్నారు, మిథ్యా భావన త్యజించి నేను కూడా భగవంతుడు. ఎందుకు నేను కూడా భగవంతుడు అనే ఆలోచన వచ్చింది? ప్రకృతిని కంట్రోల్ చేయగలను అనుకున్నాడు. తర్వాత నేను భగవంతుడిని, నేను కూడా భగవంతుడిని అన్న భావన ఎందుకు వచ్చింది అంటే ఈ అపోహల ద్వారానే. అందుకని అది మిథ్యా భావన అని చెప్పి ఆ ఆలోచన వదిలేయడమే త్యాగం. అంతేగాని
ఈ ఇల్లు వదిలిపెట్టి అడవిలో ఉండి ఈ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి పోయినా ఏదైనా మనం చేసే త్యాగం త్యాగం కాదు. ఎందుకంటే అన్నీ ఆ భగవంతుడికి చెందినవే. ఆయనకి చెందినవే నువ్వు వదిలిపెట్టి ఆయనకి ఇస్తే అది త్యాగం కాదు అని శిలా ప్రభుపాద వారు మనకు సున్నితంగా చెప్పారనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఏవైతే కృష్ణ సేవకు మనం ఉపయోగించగలమో వాటిని మిథ్యా వైరాగ్యంతో, ఫల్గు వైరాగ్యంతో, అంటే నిజం వైరాగ్యం కాదు అది. అది మరి అది ప్రదర్శనకే అవ్వచ్చు, సరైన అవగాహన లేకుండొచ్చు. కానీ ఏదైతే భగవంతుడి సేవకు వాడొచ్చో దాన్ని గనుక వదిలేస్తే అది మిథ్యాపూర్వకమైన త్యాగం అని రూపగోస్వామి అన్నారు. అది ఎంత చక్కటి శ్లోకం అంటే భక్తి రసామృత సింధులో వస్తుంది. అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున హరి సంబంధి వస్తున ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథయే కథయతే. ఫస్ట్ శ్లోకాల్లో ఏంటంటే వైరాగ్యం, యుక్త వైరాగ్యం అంటే ఏంటో చెప్తే, నెక్స్ట్ శ్లోకాల్లో ఫల్గు వైరాగ్యం అంటే ఏంటి అని భక్తి రసామృత సింధు ద్వారా మనకు శిలా రూప గోస్వామి గారు చెప్పారనమాట. దాంట్లో ఏం చెప్పారంటే, ఏ వస్తువు కూడా మనము అటాచ్ కాకుండా, దాని దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా, తర్వాత ఆ అదే సమయంలో భగవత్ సేవకు కావాల్సినవి తీసుకుంటూ, తర్వాత సరైన భావనతోటి, దాని పట్ల వ్యామోహం లేకుండా, నాది నా కోసం అన్న భావన లేకుండా ఉపయోగించుకోవడం యుక్త వైరాగ్యం. అయితే ఈ పల్గ వైరాగ్యంలో ఏంటి అంటే, ఏవి వద్దు 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 అంటే అక్కడ తన జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు అనమాట. అరే, ఇది ఉంటే నేను భగవంతుని చక్కగా సేవించుకోగలను, నాకు ఇది దొరికితే ఇది నేను వాడుకుంటే నేను ఈ గురువుని సేవించేందుకు వాడుకోవచ్చు. ఆ భావన లేకుండా, సరి అయినటువంటి అవగాహన లేకుండా ఆ వైరాగ్య భావన చెప్తాడో, త్యాగం చేస్తాడో అది సరైన వైరాగ్యం కాదు అని పలుగు వైరాగ్యం అన్నారు. ఓకేనా సన్యాసం మాచిచి, ఈ మూడు మీకు ఆన్సర్ వచ్చిందా? ఒకటి ఏంటంటే, వచ్చింది మాతాజీ. మనకు దొరికిన వస్తువుని మనం ఉట్టిగానే త్యాగం పేరు మీద విసర్జించకుండా, ఆ దొరికిన అవకాశాల్ని, దొరికిన వస్తువుల్ని భగవత్ సేవకు ఉపయోగించుకుంటే అది సరైన వైరాగ్యం. దానికి ఉదాహరణ శిలా ప్రభుపాదుల వారు నిన్న మన ఆ, నిత్య సేవిని మాతాజీ అన్నట్టు, ఇప్పుడు మనం ఈ జూమ్, ఇవన్నీ మాధ్యమ మీడియా, సోషల్ మాధ్యమాన్ని మనము భగవంతుని కోసం వినడము, తర్వాత పొద్దున్నే లేస్తే మనకు మంగళారతి చూపిస్తారు, వీటి భగవత్ సేవకు మనం ఉపయోగించుకుంటున్నాం కదా, అది యుక్త వైరాగ్యం అవుతుంది. అంతేగాని నేను టీవీ చూడను బంద్ చేస్తే అది వైరాగ్యం కాదనమాట, అది ఫల్గు వైరాగ్యం. ఎందుకంటే అవగాహన లేకుండా నువ్వు చేసే పనులు, దీన్ని తీసుకోవాలి దీన్ని వదిలేయాలని అనేది సరైన అవగాహన లేకపోతే ఈ రెండు కేటగిరీలో ఒక కేటగిరీలో మనం చేస్తాం. లాస్ట్కి జనన మరణ సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్తున్నా శిలా ప్రభుపాద. దానికోసం సరే ఇట్లుంది కదా, మనకి ఏది వైరాగ్యం ఉండొద్దు అని అనుకొని, ఇంకెవరికైనా మంచి ఇల్లు ఉందనుకోండి, మంచి పెద్ద భవనం ఉంది, మంచి కార్లు ఉన్నాయి, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సేవ. చేస్తుంటే మనం, అరే వీళ్ళకి ఇవన్నీ ఉండబట్టి వీళ్ళు భగవత్ సేవ చేస్తున్నారు కదా, నాకు కూడా పెద్ద ఇల్లు కావాలి, నాకు చాలా కార్లు కావాలి, నాకు పరపతి ఉండాలి, డబ్బు ఉండాలి, ఉంటే నేను ఇంకా బాగా సేవ చేస్తా అనుకుంటూ వాటిని సంపాదించేందుకు మన సమయాన్ని వృధా ప్రయాస చేయకుండా, భగవంతుడు అనే భావ, ఎప్పుడు చెప్పిన భావగ్రాహి జనార్దనుడు ఆయన. ఆయన భగవంతుడు మనకి ఏది వసిండో, మన కర్మ ఫలాలు బట్టి మనకి ఏదైతే ఆయన ఇచ్చారో దాంతో సంతోషపడి, మనకుండే సమయాన్ని వృధాగా కష్టపడుతూ ఈ సంపత్తిని పెంచుకొని ప్రయత్నాలు చేయకుండా ఉన్న సమయాన్ని భగవంతుని ధ్యానానికి వెచ్చిస్తే ఈ జన్మ మరణ సమస్య నుంచి బయటికి రావచ్చు అని శిలా ప్రభుపాద చెప్పారు. ఇక ఆఖరి శ్లోకం, సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్య యుక్తయా మాయా విరచితే లోకే చరేణ్యస్య కలేవరం. రవిశేషి మాతాజీ చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మయా విరచితే లోకే
శరేణ్యస్య కలేవరం. అనువాదం. జై శ్రీల ప్రభుపాద. సత్య దృష్టి కలిగి భక్తి యోగము చే పుష్టిని పొంది భౌతిక ఉపాధి ఏడ ప్రతికూల భావము చూపుచు మనుజుడు తర్కము ద్వారా తన దేహమును ఈ మాయామయ ప్రపంచం నుండి వేరుపరచవలెను. ఆ విధముగా అతడు ఈ భౌతిక జగము నుండి అనాసక్తుడు కాగలడు. థ్యాంక్ యూ సరే, మాతాజీ. ఈ భౌతిక జగత్తు పట్ల ఉండే ఆసక్తి తగ్గించుకుంటే కానీ ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళలేము. అందుకని ఇక్కడ ఈ భౌతిక జగత్తు నుంచి ఎలా అనాసక్తుడు కాగలడు అనే విషయాన్ని చర్చించడం జరుగుతుంది. ఆఖరి శ్లోకం 31వ అధ్యాయంలో. దాంట్లో శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భక్తుల సాంగత్యం నెలకొనినచో ఆర్థిక సమస్య పరిష్కరింపబడదు అని కొన్నిసార్లు అపోహ కలుగుతుంది. కొన్నిసార్లు అనుకుంటారు కదా, ఏముంది కృష్ణారామాన్ని తిరుగుతుంటే మన ప్రాబ్లమ్స్ తీరుతాయా, ఆ? మీ అబ్బాయికి జాబ్ వస్తుందా, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందా, అట్లా అనేవాళ్ళు కూడా మనం ఎంతో మందిని మన నిజ జీవితంలో ఎదుర్కొన్నాం మనం. అంటే భక్తుల సాంగత్యంలో ఉండగానే ఇవన్నీ తీరిపోవాలి అన్న ఆ అవగాహనే అది తప్పు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అట్లా అనే వాళ్ళ వాదనకు జవాబుగా ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనిషి ముక్త పురుషులతో ప్రత్యక్షంగా కాకుండా జీవిత సమస్యల అవగాహన ద్వారా సాంగత్యం నేర్పవలను. అంటే ఆయనకి కావాల్సింది ఏంటి అంటే, ఈ జీవితంలో ఈ భావాల నుంచి ఎలా బయటికి పడాలి, కష్టాలు సుఖాలు వస్తే ఏ రకంగా వాటిని అన్వయించుకోవాలి, అవన్నీ. అంతేగాని మాకు కష్టం తీర్చేసేయమని మనం వాళ్ళని సాధువుల్ని అడగొద్దనమాట. మనము మనకు భగవంతుడు చెప్పినటువంటి ఈ తత్వం ద్వారా, తర్కం అంటే లాజిక్ ద్వారా మనము మన సమస్యలకు పరిష్కారం చూసుకోవాలి వాళ్ళ ఆధ్వర్యంలో. అంతేగాని వాళ్ళతో ఉన్నంత మాత్రాన అన్ని ఒక్కసారి మాయమైపోతాయని కాదు. కనుకనే ఇక్కడ సమ్యక్ దర్శనయా బుద్ధి అని చెప్పబడిన శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే మనుషుడు చక్కగా కాంచగలిగిన బుద్ధితోను, అక్కడ చర్మచక్షులు కాదు జ్ఞాన చక్షులతో చూడమంటున్నారు. తర్వాత యోగాభ్యాసంతో, ఈ మనం అష్టాంగ యోగ ఇవన్నీ చెప్పాం కదా, శమము దమము ఇవన్నీ పాటిస్తూ మెల్లమెల్లగా ఈ భౌతిక ప్రపంచానికి మనము దూరం జరగాలి. అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు త్యాగం, డిటాచ్మెంట్ పెరుగుతుంది, వైరాగ్యం వాటి పట్ల మనకు ఈ వ్యామోహం అనేది తగ్గిపోతుంది అనమాట. త్యాగం త్యాగం అంటే సాక్రిఫైస్, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. ఈ రెండు మనకు ఎట్లా వస్తాయంటే, మనం ఎప్పుడైతే సమ్యక్ దర్శనయా బుద్ధి మన బుద్ధిని ఉపయోగించి తర్వాత ఈ యోగాభ్యాసం ద్వారా మన అన్ని ఇంద్రియాలని గనక మనం నిగ్రహపరుచుకుంటే అప్పుడు మనము ఇవి చేసేందుకు మనకు సులభంగా సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ భక్తుల క్యారెక్టర్ ఏంటంటే, ఎప్పుడూ భగవంతునితోనే అతని సంపర్కం ఉండదు. అంటే ఆ సతతం కీర్తయంతో ఎప్పుడు భగవంతుని తలుచుకుంటాడనమాట. ఎందుకు అట్లా తెలుసుకుంటాడు అంటే, అతనికి తెలుసు ఈ భౌతిక జగత్తు మాయ. ఆ ఒకవేళ నేను భగవంతుణ్ణి తలుచుకోకపోతే మాయ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతానని తెలుసు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం పట్ల అతనికి అనాసక్తి. అంటే ఎప్పుడైతే ఆసక్తులు మొదలైతాయో, ఆసక్తి మొదలై ఆ మాయలో పడితే ఇంకా మన కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి, ఇంకా మనల్ని అందులోకి లాగేస్తుంటాయి అనమాట. ఎట్లయితే సుడిగుండంలో పడ్డవాడు ఆ సుడిలో పడిపోయి లోపలికి వెళ్ళిపోతాడో, అదే రకంగా మనకుండే ఆసక్తులు మనల్ని లాగేస్తాయి అనమాట. అది తెలిసిన వాడు కాబట్టి, జ్ఞానవంతుడు కాబట్టి భక్తుడేంటి వాటి పట్ల వైరాగ్యంతో తర్వాత అనాసక్తితో ఉంటాడనమాట. ఉండి ఆ తన నిజస్థితి తెలుసుకున్నవాడు ఏంటాడు అంటే, నేను భగవంతుని దాసుని పరమాత్మని మమ్మయ్య వంశో జీవలోకి, నేను భగవంతుని యొక్క అంశాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి అతను భక్తి యోగాన్ని చేస్తాడు, లేకుంటే భక్తి యోగం చేసేవాడు. భక్తి యోగాన్ని అతను చేస్తూ ఈ కార్యకారణం నుంచి దూరై ఉండడు. అంటే మనం చేసే అనేక కారణాల వల్ల చేసే కార్యాలు, మళ్ళీ ఆ చేసిన కార్యాల వల్ల కర్మ ఫలాలు, వీటన్నిటికీ అతను దూరంగా ఉంటాడనమాట. ఆ రకంగా ఉండి అతను ఏంటంటే క్రమక్రమంగా ఈ ప్రకృతితో సహితమైనటువంటి దేహాన్ని వదిలేసి
విశుద్ధాత్మగా భగవంతుని చేరుతాడు. అంటే మనం చదువుకున్నాం కదా, బర్త్ డెత్ అండ్ గోయింగ్ బియాండ్ అంటే జనన మరణ అతీత స్థితికి ఎప్పుడు వెళ్తాము అంటే, భక్తుడు ఎప్పుడైతే తన ఆ నిజ స్థితిని తెలుసుకొని భక్తిలోని నిమగ్నమై దే భౌతిక మాయకు లోను కాకుండా, భౌతిక మాయల పట్ల విరక్తితోటి అనాసక్తితో ఉంటే, అప్పుడు అతను క్రమక్రమంగా ఈ దేహావస్థ నుంచి బయటికి వచ్చి విశుద్ధాత్మగా, ప్యూర్ సోల్ గా అతను భగవంతుని చేరేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తూ ఈ శ్లోకాన్ని, ఈ చాప్టర్ ని కంప్లీట్ చేశారట. శ్రీమద్ భాగవతం నందలి జీవుల గతుల గురించి కపిల భగవాను ఉపదేశములు అను తృతీయ స్కందంలోని 31వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. సో 31st చాప్టర్ అయిపోయింది. ఆ ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళ కోసము, రవిశేషి మాతాజీ కోసం మళ్ళీ ఒక్కసారి జస్ట్ నేను బుక్ తీయను, మన గౌరంగ దర్శన ప్రభు దాన్ని తీసుకుంటూ క్లుప్తంగా మనం మొత్తం శ్లోకాలను చదువుకున్నాం. ఈ చాప్టర్లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఈరోజు ఎన్నో శ్లోకం చెప్పాను నేను? 48 మాతాజీ. హరే కృష్ణ. ఎస్, 48 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొదటి నుంచి 11 శ్లోకాల్లో ఆ జీవి యొక్క పెరుగుదల, అంటే అండం ఏ రకంగా వృద్ధి చెందుతుంది, తర్వాత తల్లి యొక్క గర్భంలో ఏ రకమైనటువంటి బాధలు పడుతుంది, అవన్నీ చెప్తే 12 నుంచి 21 ఈ బాధలు పడలేక తల్లి గర్భంలో ఉన్న జీవి ఆ తల్లి తినే ఆహార పదార్థాలే కానీ, తనున్న ప్రదేశము చాలని ప్రదేశము, దాంట్లో తల్లి యొక్క మలమూత్రాలతో ఉంటూ, రక్తంతో నిండిన దేహంతో ఉంటూ, అనేక క్రిములు కీటకాల ద్వారా కుట్టబడుతూ ఎన్నో బాధలు పడి 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 అప్పుడు ఏం చేస్తుంది అంటే భగవంతుని మీద తన ధ్యానాన్ని పెట్టుకుంటుంది. నేను మీకు చెప్పినప్పుడు నేను ఒక్క పాయింట్ మీకు చెప్పలేదు, అది మిస్ అయినా. ఇది తల్లి గర్భంలో బిడ్డ అనగా నాకు గుర్తుకొచ్చింది. ఆ, మన హైందవ సంస్కృతులు ఇదివరకైతే ఎప్పుడు చెప్పకపోయేది, ఎందుకంటే పెద్దల పర్యవేక్షణలో గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునేది, తినవలసినటువంటి ఆహారాన్ని, నియమాల్ని పాటించేది. కానీ ఆధునిక ప్రపంచంలో ఏమైందంటే స్మోకింగ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, డ్రింక్స్ ఒకటి, గర్భిణీ అవస్థలో ఉన్నప్పుడు అట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు మీద, ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యసనానికి బానిసలయ్యి ఎంతో మంది ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఈ సమయాల్లో కూడా వాళ్ళ యొక్క అడిక్షన్, అంటే దాన్ని ఏమంటారు, అడిక్షన్ అంటే ఏమంటారమ్మా, వాళ్ళ అలవాట్లను వాళ్ళు వదులుకోలేక తద్వారా సంతానానికి హాని చేస్తున్నారనమాట. డాక్టర్స్ చెప్తూనే ఉంటారు స్మోక్ చేయొద్దు, ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అని. కానీ వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ పాత కాలపు భావనలు అనుకొని ఆధునికత పేరు మీద గర్భస్థ శిశువులు కష్టాన్ని కలిగిస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయ్యి ఇంత గర్భంలో పెరుగుతున్న బేబీ యొక్క ప్రతి కండిషన్ తెలుసుకున్నా కూడా ఎందుకు ఇంకా ఇట్లా జరుగుతున్నాయంటే మనం దాన్ని సరిగా పాటించకపోవడం అనమాట. ఈ గర్భస్థ శిశువు ఏమనుకుంటుందంటే నేను ఎక్కడో చేసిన అజ్ఞాత సుకృతి వల్ల నాకు ఈ భక్తి మళ్ళా గుర్తుకొచ్చింది, కాబట్టి నిన్నే నేను పూజిస్తా, నీ పాదాలే నాకు శరణు అన్న భావనలోకి ఆ గర్భస్థ శిశువు వస్తుందన్నమాట. వచ్చి ఎంతో భక్తితోటి అనేక విధాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట. నీ యొక్క దయ వల్ల నాలో నిద్రాణమైన నా చేతన కూడా మళ్ళా మేలుకొనింది అని చెప్పుకొని థ్యాంక్స్ చెప్తారు. చెప్పుకుంటూ ఏమంటుంది జీవి, నన్ను బయటికి తీసుకోవద్దు, బయటికి తీసుకెళ్తే మళ్ళా నేను అజ్ఞానంలోనే పడిపోతా, అందుకని నేను నిన్నే శరణ వేడుతున్నాను, ఈ పాదాలని దాసోహం అంటున్నా అని చెప్తుంది అనమాట. అంత అన్న ఈ జీవి ఏమవుతుంది, ఎప్పుడైతే బయటికి వచ్చేస్తుందో, బయటికి వచ్చినాక తను మర్చిపోతుంది భగవంతుని ఏం ప్రార్థించింది, ఏంటి తన స్థితి ఏంటి అనేది మర్చిపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కొత్త చాప్టర్ మొదలవుతుంది. మళ్ళా బయటికి వచ్చిన శిశువు ఇంకా అనేక రకాలైన బాధలు పడుతుంది. అంటే తల్లి గర్భంలో పడ్డ బాధలు ఒక ఎత్తు అయితే, మళ్ళా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాక ఆ చిన్న శిశువు పడే బాధలు ఇంకా అన్నమాట. అది ఏడుస్తుంటుంది శిశువు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో తెలియదు, రకరకాల
సలహాలు, రకరకాల వైద్యాలు, రకరకాల ఉపాయాలు ఇవన్నీ చేస్తూ త- ఆ శిశువుకు నచ్చని పరిస్థితుల్లో నచ్చని ఆహారం తీసుకోవాల్సి వస్తుంది, నచ్చని చేయాల్సి వస్తుంది. ఒక్కసారి అందరూ ఈ చుట్టుపక్కల ఈ బంధువులు, స్నేహితులు అందరు పలకరించడం ఆ జీవికి నచ్చదు, ఏడుస్తుంటుంది అనమాట. అంతేగాక ఆ అసలు బయటికి రావడమే మలమూత్రాలతో వచ్చి బయటకు వస్తుంది, అవస్థపడుతూ వస్తుంది. ఆ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి వస్తుందో ఆ ఒత్తిడి వల్ల దాని ఆ జ్ఞాపకం ఎందుకు మర్చిపోతుంది భగవంతుడిని అంటే జ్ఞాపకం తాత్కాలికంగా నశిస్తుంది అనమాట. అందుకని బయటికి రాగానే జీవి ఈ భౌతిక ప్రపంచంలో ఇదే నేను, వీళ్ళే నా వాళ్ళు అనుకునే భావన తనలో అభివృద్ధి చెందుతుంది అనమాట. చెప్పుకుంటూ ఈ ఈ జీవి చిన్నగా ఉన్నప్పుడు అశక్తిగా ఉండేటప్పటికీ సరి అయినటువంటి వాతావరణం లేక పడుకున్న ఆ, పరుపు మీద ఉండే క్రిములు, కీటకాలు కుడుతుంటాయి ఆ సున్నితమైన దేహాన్ని. ఈగలు, దోమలు వస్తే వాళ్తుంటే వాటి తో తోదేంత శక్తి దానికి లేక అసహాయంగా అవి కుడుతుంటే ఇంకా కష్టపడుతుంది అనమాట జీవి. ఇట్లా చెప్తూ చెప్తూ వచ్చి ఆ తర్వాత ఇప్పటికి కథ బాధలు తీరాయంటే లేదు. 28 నుంచి 31 శ్లోకాల్లో ప్రతి దశలో జీవి ఏ రకంగా కష్టపడుతుందో చెప్తున్నారు. ఇంతకంటే ముందు ఒక్క ఒక్క అడుగు వెనుకకి వేసుకుంటే ఈ నేను నాకు కొన్నిసార్లు మళ్ళా చదివినప్పుడు మళ్ళా అరే ఆ పాయింట్ ఎట్లా మిస్ అయ్యాని అనిపిస్తుంది. జీవి అశక్తురాలై తనని తను రక్షించుకునే పరిస్థితిలో ఉంది అంటారు కదా. దీనికి మనం పేపర్లో ఎన్నో 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 సన్నివేశాల గురించి చదువుతాం. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి కుక్కలు, వేరే కోతులు వచ్చి నవజాత శిశువులకి హాని చేయడం, వాటిని ఎత్తుకుపోవడం, తినేయడం, ఇవన్నీ వింటుంటాం కదా మనం. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎంత ఆ చిన్న బాడీ ఎంత అవస్థపడి ఉంటుంది కదా. అదే రకంగా వాటికి రక్షణ లేదు. పిల్లవాళ్ళని ఎత్తుకుపోవడం, వాళ్ళతో వ్యాపారం చేయడం, ఇవన్నీ పాపం ఏ జీవి కోరుకోదు బయటికి వచ్చేటప్పుడు ప్రపంచం నుంచి. కానీ ఎప్పుడైతే ఈ బయటికి మాయా ప్రపంచంలోకి వస్తుందో అనేక రకాలు ప్రతి స్టేజ్ లో కూడా బాధల్ని పొందుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ శిశువు అవస్థ నుంచి కొంచెం పెరుగుతుందో ఇప్పుడేంటి స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పంపిస్తే వాడికి స్కూల్కి వెళ్ళాలని ఉండదు, ఇంట్లో ఆడుకోవాలి పాడుకోవాలని ఉంటుంది, తల్లిదండ్రులకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, తల్లి పెడితే కమ్మగా తినాలనుకుంటుంది, పడుకోవాలంటుంది. బలవంతంగా ఇప్పుడైతే మరీ చిన్న పిల్లల్ని యుఎస్ లో అయితే చాలా చిన్న పుట్టగానే ఇద్దరు వర్క్ చేస్తారు కాబట్టి చిన్న పిల్లల్ని వాళ్ళు దీంట్లో పంపించేస్తారు. వాటిని ఏమంటారు తల్లి? డే ప్లే కేర్ నర్సరీ, సెంటర్. ప్లే డే స్కూల్ కేర్. థ్యాంక్ యూ. డే కేర్ సెంటర్స్ పంపిస్తారు. ఇప్పుడు ఒక వెస్ట్రన్ కంట్రీసే కాదు, మెల్లమెల్లగా ఈ కల్చర్ అంతా మన భారతదేశం కూడా వస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఆ, వీళ్ళు ఉద్యోగాలు చేయాల్సి వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని చూసుకునేది ఆలనా పాలన. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్ మనం చేసుకునేవి ఇవన్నీ. దానివల్ల ఏంటంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక సెంటర్లలో పెడితే మళ్ళా అక్కడ అనారోగ్యాలకు, వాళ్ళకి సరైన ఆదరణ దొరకక, సరైన ఆహారం దొరకక, అట్లా ప్రతి స్టేజ్ లో కూడా చైల్డ్ బాధపడుతుంది. వాళ్ళకి ఇట్లా ఇష్టమన్నా లేకున్నా స్కూల్కి వెళ్తారు, కావాల్సిన ఆటలు, బొమ్మలు అవి దొరకవు వాళ్ళకు. అట్లా అట్లా చేసుకుంటూ ప్రతి అంటే ఈ పెరుగుదల స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైనటువంటి ఛాలెంజ్ ను ఈ జీవి ఎదుర్కొంటుంది అనమాట. ఎదుర్కొంటూ తర్వాత ఆ యవ్వనంలోకి వచ్చినాక యవ్వనానికి తగినటువంటి ఏ కార్యక్రమాల్లో ఆసక్తి ఉండి మళ్ళీ దానివల్ల బాధపడుతూ కోరికలు తీరలేక ఎవరికన్నా యువతల వాళ్ళకుంటే వాళ్ళని చూసి వైరభావాన్ని పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం అనుకున్న జరగకపోతే క్రోధం రావడం, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి. అట్లా ఆ రకమైన పరిస్థితులు జీవి ఎదుర్కొంటున్నాడు అనమాట. ఎదుర్కొన్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి యవ్వనంలో వచ్చిన వాళ్ళకి ఇటువంటి కష్టాలు అంటే అసత్సంగం ద్వారా అని ఆ రకంగా లింక్ తీసుకొచ్చారు అనమాట. ఆ అసత్సంగం వల్ల ఏమవుతుంది అంటే మనిషి మనకు తెలియకుండానే ఆ ఇటువంటి మాయ ప్రభావంలో పడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. మాయ యొక్క ప్రభావం వల్ల ఏ ఇటువంటి కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఎప్పుడూ దుఃఖంతోనే ఉండాల్సి వస్తుంది అనమాట.
దీనికి కారణం ఏంటి అంటే మళ్ళా దానికి మూలాన్ని చూసుకుంటే ఈ పంచభూతాలతో ఏర్పరిచినటువంటి దేహాన్ని నిజం అనుకొని అదే తన ఆ ఆత్మగా భావించడం వల్ల ఏంటంటే ఆ అవిద్యను యూజ్ చేశారు. అంటే సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అన్ని నావి నేను అనే భావనతోటి ఇట్లాంటి తప్పులు చేస్తూ 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 పోతారు. అందుకని 32 నుంచి 34 శ్లోకాల్లో ఈ అసత్సంగం గురించి మనల్ని హెచ్చరించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే జీవి ఉదరాన్ని తర్వాత జననేంద్రియాన్ని సంతోష పెట్టుకోవాలి అనే భావనతో ఉన్న వాళ్ళతోటి స్నేహం చేసినా, అటువంటి భావనతో ఉన్నా కూడా మనకి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు. నరకాల్లో కష్టపడుతున్న వాళ్ళకి మళ్ళా దేహాల నుంచి మనకి తిరిగి అనేక యోనుల ప్రవేశపెట్టి అన్నిట్లో ఉత్తమైన మానవ జన్మ ఇచ్చాడు. ఆ మానవ జన్మను మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే మళ్ళా నరకానికే వెళ్తాం. కాబట్టి సత్సంగాన్ని మనం వదిలేసేయాలి అని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా 35 నుంచి 42లో ఆపోజిట్ సెక్స్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విస్తారంగా మాట్లాడారనమాట. 33లో ఏం చెప్పారంటే ఎప్పుడైతే మనిషి ఈ రకమైనటువంటి అసత్సంగానికి అలవాటు అయిపోతాడో దానివల్ల వాడు ఏం కోల్పోతాడు? సత్యము, శుచిత్వము, దయ, మౌనము, బుద్ధి, సౌభాగ్యము, బిడియము, యశస్సు, క్షమాగుణము, మనోనిగ్రహము, ఇంద్రనిగ్రహం, భాగ్యం కోల్పోతాడు. దీంట్లో 2 ఉదాహరణలు మీకు అప్పుడు చెప్దాం అనుకుని చెప్పలేదు. యశస్సు మనందరికీ తెలుసు. బిల్ క్లింటన్ బిల్ క్లింటనే కదా అతను అమెరికన్ ప్రెసిడెంట్. చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి మంచి నాయకుడిగా తెచ్చుకున్నాడు. కానీ ఆ నాయకుడు ఇంద్రియ నిగ్రహం లేకుండా అతని సెక్రటరీతోనే ఆ రాష్ట్రపతి భవనంలో అతను అక్రమంగా సంబంధం పెట్టుకుంటే ఆఖరికి అతను ఆ పదవి చితుడైపోయి ఆ యశస్సు కోల్పోయాడు. పదవి పోయింది, యశస్సు పోయింది. అంత పెద్ద స్థాయికి అమెరికా ప్రెసిడెంట్ అంటే ఆల్మోస్ట్ సార్వభౌముడి స్థితి అనమాట. అక్కడి నుంచి కింద పడిపోయాడు. ఎందుకు అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? శుచిత్వం పోయింది, అతనికి సౌభాగ్యం పోయింది, యశస్సు పోయింది. అదే రకంగా ఎంతో మంది కుటుంబాన్ని, కుటుంబ పోషణ సభ్యుల్ని వీళ్ళందరినీ పెంచాలి, వాళ్ళకి కావాల్సిన సుఖాలు అందించాలనే భావంతో తప్పుదారులు కొడతారు. తప్పుదారు చేసి అక్రమాలు చేయడం, తర్వాత పట్టుబడడం వల్ల ఏ కుటుంబ సభ్యులకు అతను సౌకర్యాలు కల్పించుకోవాలనుకుంటాడో వాళ్ళకే అవమానం కలిగించేలాగా అతను అందరితో చీకొట్టబడతాడు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ అటాచ్మెంట్స్ తోటి, సరైనటువంటి జ్ఞానం లేకపోవడం, ఆ విద్యతోటి ఇవన్నీ చేసి ఈ రకంగా కోల్పోతారు. కానీ ఎప్పుడైతే భగవంతుడి భక్తి ఉన్నవాడు ఒక అంటే అపోజిట్ సెక్స్ చేతిలో అతను ఒక మృగంలాగా ఆడకుండా తన ఇంద్రియాలను ఏమంటారు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడో అతను ఏంటంటే ఇంకా ఇంకా నిగ్రహిస్తాడు హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. నిగ్రహం లేకుండా నిగ్రహంతో ప్రవర్తిస్తాడో అతనికి ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని భగవద్గీతలో మనకు 13వ అధ్యాయంలో ఈ లక్షణాలని బ్రాహ్మణులకు ఉంటాయి, ఈ లక్షణాలు భక్తులకు ఉంటాయని ఎందుకు చెప్పారంటే భగవంతుని ఆశ్రయించిన వాడు అటువంటి పొరపాట్లు చెయ్యరు. కాబట్టి వాళ్ళలో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సత్యము, శుచిత్వము, దయ, మౌనము, బుద్ధి, సౌభాగ్యము, బిడియము, ఆటోమేటిక్గా భగవంతుని ఆశ్రయించిన వాడికి ఆ యశస్సు వస్తుంది, ఆ ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన భగవానుడు, అన్ని సంపూర్ణంగా కలిగిన వాడు. పువ్వెంబడి ఉన్న దారానికి ఎట్లా సువాసన అంటుకుంటుందో ఆ భగవంతుని ఆశ్రయించిన వాడికి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అతను దానికోసం స్పెషల్గా ప్రయాస చేయక్కర్లేదు. అన్ని కూడా భగవంతుని కరుణ వల్ల వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మహారాజులు అంటారు, మహారాజులు మనల్ని అడగట్లేదు, మమ్మల్ని పూజించండి అని కానీ తర్వాత మా గురించి మీరు పట్టించుకోండి, మాకు సన్మానాలు చేయడం లేదు. అట్లాంటి మహాపురుషులు ఎక్కడొచ్చినా వేలాది వేల మంది పురుషులు, నా ధనం నా జనం, జనం వచ్చేస్తారు, ధనం వచ్చేస్తుంది, కీర్తి వస్తుంది, ప్రజలందరూ ఆకర్షితులవుతారు వాడు చెప్పే భక్తి పరమైన విషయాలు. ఆ రకంగా వాళ్ళకు భగవంతుడు ఆ యశస్సును కల్పిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కేవలం భగవంతుని కోసమే వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి. 35వ శ్లోకంలో ఏం చెప్పారంటే స్త్రీ సాంగత్యం వల్ల
తర్వాత స్త్రీ సాంగత్యం పట్ల ఎక్కువగా మక్కువ కలిగిన వాళ్ళతోటి మనము క్లోజ్గా ఉంటే ఆ అది మన పతనానికి దారవుతుంది అని చెప్తూ, ఇటువంటి ఆకర్షణ అంత బలమైంది ఇంకా భౌతిక ప్రపంచంలో ఇంకేది లేదు. అది మనందరికీ తెలుసు. ఒక రోజు ఈ కలియుగ పురాణం మన పేపర్ తీస్తే హత్యలు స్త్రీ కారణంగానే, దెబ్బలాట్లు స్త్రీ కారణంగానే, దోపిడీలు స్త్రీల కారణంగా, స్త్రీలు వేసుకున్న నగల బట్టి అనుకోండి, తర్వాత విమాన భంగాలు, ఈ రకంగా అన్నిట్లో కూడా తెలిసి తెలియకుండానో నిస్సహాయంగానో స్త్రీయే ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి స్త్రీ పట్ల ఈ మోహం బంధం కలిగించుకోవద్దు అని భగవంతుడు మనకు హెచ్చరిస్తున్నారు అన్నమాట. కానీ అన్ఫార్చునేట్లీ అది కలిగించే ఆనందము, దాని పట్ల ఉండే ఆసక్తి ఇంకా ఏది కలిగించదు అని కూడా చెప్తున్నారు. చెప్తూ ముఖ్యంగా ఈ వర్ణాశ్రమంలో, ఆశ్రమాల్లో ఉన్న 4 ఆశ్రమాల గృహస్థులకు తప్పించి మిగతా 3 ఆశ్రమాలకు స్త్రీతోటి సాహచర్యము నిషేధించబడింది. నిషేధించబడింది అంటే వాళ్ళు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి అని కాషన్ చేయబడింది అనమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ సాంగత్యం పట్ల మక్కువ తగ్గుతుందో అప్పుడు ఈ బద్ధ జీవనం, కండిషన్ లైఫ్ నుంచి, బద్ధ జీవనం నుంచి బయటికి వెళ్ళడం సులభం అవుతుంది అనమాట. 2 చేతులు కట్టేసి 2 కాళ్ళు కట్టేసి నువ్వు నడువు అంటే నడవడం కాదు. అట్లనే ఈ మోహము, ఆశ, ఆసక్తి అనే బంధాలతో ఉన్న వాళ్ళు వీటి నుంచి ఛేదించుకోలేరు. కాబట్టి ఆ ఆసక్తే వద్దు అని చెప్తున్నారు అనమాట. చెప్తూ అది మనకే కాదు, మానవ మాత్రం మన కాదు, దేవుడు అంటే అంత ఉత్తములైన బ్రహ్మకు, శివుడికి అటువంటి పరిస్థితి వస్తే మనం ఎంత వాళ్ళము. అట్లీస్ట్ వాళ్ళకున్న జ్ఞానంతో ఒకసారి వెంబడే వాళ్ళు తప్పిదాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు సన్మార్గానికి వచ్చారు. కానీ మనకు ఆ శక్తి లేదు. మన తప్పుని మనం దిద్దుకోలేము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని శిలా ప్రభుపాద చెప్తూ, ఆ దానికి మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మన్మధుణ్ణి అధిశాసించేటువంటి ఆ భగవంతుని మనం శరణు తీసుకోవడం వల్ల ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనం మెల్లమెల్లగా అలవర్చుకోవచ్చు అని సూచించారనమాట. తర్వాత ఇంకేం చెప్పారంటే ఒక్క భగవంతుడు ఒక్కడే పురుషుడు. మిగతా ఎవ్వరు ఏ ఆకారంలో అంటే స్త్రీ శరీరంలో ఉన్నా పురుష శరీరంలో ఉన్నా కూడా అందరూ ఆ భగవంతుడిచే ఊహింపబడిన వాళ్ళు. కాబట్టి భౌతిక ప్రపంచంలో బయట వేసుకున్న దుస్తులు పురుష స్త్రీ అనేది కానీ అది భగవంతుని యొక్క తటస్థ శక్తులం. మనము ఆ శక్తి రూపాలం. కాబట్టి భగవంతుని యొక్క భోగ్య వస్తువులు. ఆయన ఒక్కడే పురుషుడు. మనందరం కూడా ఫిలసాఫికల్ గా చూస్తే మన స్త్రీలు అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. చెప్తూ స్త్రీ గురించి ఇంకో మాట ఏం చెప్పారంటే భగవంతుని యొక్క మాయ ఒక సృష్టి స్త్రీ, అందుకని పురుషుని ఆ రకంగా ఆకర్షిస్తుంది. అందుకని ఏంటంటే ఆమెకు ఎంత శక్తి ఉంటుంది అంటే తన కనుబొమ్మల కదలికలతోటే ఆమె ఏదన్నా చేయగలరు. పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. గొప్ప గొప్ప రాజులు కూడా పతనం అయిపోతుంటారు అనమాట. ఆ రోజు సమయాభావంతో నేను చెప్పలేదు. ఇంకొక స్టోరీలో ఒక చాలా చాలా శౌర్యవంతుడు ఉంటాడు, స్ట్రాంగ్ పర్సన్. అతను అసలు శత్రువుల్ని చంపడం మొదలు పెడితే అతన్ని ఎవ్వరూ జయించలేరు. అంత గొప్ప శక్తి గలవాడు. అప్పుడు అతనికి ఏ రాజ్యానికి చెందినో అతని శత్రురాజులు ఇతన్ని ఏ రకంగా మనము బలహీనం చేయాలని ఆలోచించి ఆలోచించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు వాళ్ళ వల్ల కాక ఒక అందమైన స్త్రీతోటి అందమైన స్త్రీ అతని దగ్గరికి వెళ్ళేటట్టు, అతన్ని సావాసం చేసేటట్టు, ఆమె సాహచర్యంలో అతను పూర్తి మగ్నమైపోయి అతను ఈ దేశ రక్షణ అనే విషయాన్ని మర్చిపోతాడనమాట. మర్చిపోయి అతను బలహీనుడై ఎప్పుడు ఈ శత్రుడు అదే అవకాశంగా తీసుకొని వచ్చి పోరాడి అతను ఓడించగలుగుతాడు. అంటే అంత గొప్పవాడు ఎందుకు ఓడిపోయాడంటే కేవలం స్త్రీ వ్యామోహం. స్త్రీ యొక్క కనుబొమ్మలకు ఆడడం, చేతిలో ఒక డాన్సింగ్ డాగ్ అని యూజ్ చేశారు ముందు శ్లోకాల్లో. ఆ రకంగా ఒక మృగంలాగా, క్రీడా మృగంలాగా ప్రవర్తించడం అతని పతనానికి కారణమైంది. దేశానికి నష్టం కూడా జరుగుతుంది అనమాట. అందుకని వీటన్నిటిని చెప్తూ చెప్తూ ఈ ఆకర్షణ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పారు. భగవంతుడు అంటే అందరిలో
ఇటువంటి ఆకర్షణలకు మూల కారణమైనటువంటి ఆ భగవంతుడి పట్ల మనం ఆకర్షణ పెంచుకుంటే అప్పుడు మనం ఇంకా మనకి ఇటువంటి పరిస్థితి రాదు. పరం దృష్ట్యా నివర్తతే, అన్నిట్లో ఉత్తమమైందనమాట భగవంతుని ఆరాధించడం, భగవంతుని ఆశ్రయించడం. ఆ ఒక్క ఆ రాధాకృష్ణ దివ్య సౌందర్యంతో ఆకర్షితులమైతే మనకేంటంటే ఈ సమాజంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉండే స్త్రీ సౌందర్యం కానీ పురుష సౌందర్యం కానీ మనకంత ఆకర్షణ అని అనిపించదు. ఎందుకంటే బెటర్ టేస్ట్ అది అని చెప్తూ ఇక్కడ ఆ, ఎప్పుడైతే భగవంతునితోటి మనం భగవంతుని పట్ల ఆకర్షితులమైతే ఈ మనకు ఈ బద్ధ జీవితాల నుంచి మనకు విమోచన కలుగుతుంది అని శిలా ప్రభుపాదులు వారు చెప్తారనమాట. అంతేకాదు ఈ స్త్రీ యొక్క సౌందర్యము, స్త్రీ యొక్క ఆకర్షణ కూడా పని చెయ్యదు అని చెప్పారు. ఎంతసేపు స్త్రీ స్త్రీ స్త్రీయే అంటున్నారు అనుకోకుండా ఇక్కడ తర్వాత శ్లోకాల్లో స్త్రీ గురించి, స్త్రీకి పురుషుడు ఏ రకంగా ఆమె యొక్క ఆధ్యాత్మిక చింతనకు అవరోధం కాగలరో అది కూడా చెప్పారు. 39వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఎవరైతే భగవంతుని యొక్క భక్తిలో ముందుకు సాగాలి, ఆత్మానుభూతి పొందాలనుకుంటారో వాళ్ళు స్త్రీ సంఘం ఎప్పుడూ పనికిరాదు, ఆకర్షణీయమైన స్త్రీలతో సాంగత్యం చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే వీటి నుంచి విడిపడి ముక్తజీవిగా ముముక్షులాగా భగవంతుని చేరాలనుకుంటారో అటువంటి వాళ్లకు స్త్రీ సాంగత్యం నరకం లాంటిది, అది మనల్ని దారి భ్రష్టు పట్టిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. చెప్తూ నెక్స్ట్ దాంట్లో ఈ భగవంతుడే భగవంతుడే చేత నిర్మించబడినటువంటి స్త్రీ ఆయన మాయకు ప్రతిరూపము అని చెప్పారనమాట. చెప్తూ ఆమెతో ఉండే సాంగత్యం ఎట్లాంటిది అంటే గట్టితో కప్పబడిన పాత బావి లాంటిది. అది తెలుసుకోకుండా మనం వెళ్తే అది మనకు మృత్యుప్రాయమైంది. ఆ గడ్డి ఉంది కదా అని వెళ్ళిపోతే లోపల పడిపోయి మనము ఆంధకూపంలో పడిపోవచ్చు, బయటికి రాలేకపోవచ్చు, అది మరణానికి కూడా దారితీయచ్చు. అదేవిధంగా స్త్రీ ఆకర్షణ వల్ల ఏంటంటే మనకు తెలిసి తెలియకుండా అది ఒక ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనమాట. అని చెప్పి పురుషుణ్ణి సేవించేందుకు స్త్రీ భగవంతుడే నిర్ణయించబడింది అని చెప్తున్నారు. స్త్రీ ఎందుకు అంటే ఎప్పుడైతే స్త్రీ సేవించడం మొదలు పెట్టిందో అప్పుడు పురుషునికి స్త్రీకి మధ్య సాంగత్యం మొదలవుతుంది అన్నమాట. మొదలుపెట్టి ఒకవేళ అరే ఈమెతో నేను మితిమీరి కనుక నా సాన్నిధ్యం తనతో ఉంటే నేను నరకానికి వెళ్ళగలను అనే ఆలోచన లేకపోతే ఏంటంటే అవగాహన లేకపోతే స్త్రీ సాంగత్యంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తారనమాట. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు పతనం అవుతారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో అందుకే వాళ్లకు ఈ స్త్రీ సాంగత్యాన్ని చాలా మితం అంటే కంట్రోల్డ్గా చెప్పబడింది అనమాట. చెప్పబడుతూ ఇక్కడే వారు బ్రహ్మచర్యంలో దూరంగా ఉండాలి. గృహస్థాశ్రమంలో వాళ్ళ సంసార జీవితం గడిపి మళ్ళీ 50 ఏళ్ళు కాగానే వానప్రస్థంకి వెళ్ళాలి. ఆ తర్వాత పూర్తిగా అన్ని సాంగత్యాలు వదిలిపెట్టి సన్యసించాలని చెప్పింది. ఎందుకంటే ఇందుకే అనమాట. పూర్వకాలంలో భార్యాభర్తలు ఈ రోజులాగా బహిరంగ కలవడం కానీ కలిసి ప్రవర్తించడం కానీ ఏదన్నా ఆ రోజు చాలా కంట్రోల్గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు శిలా ప్రభుపాద చెప్పారు, కుక్కల్లాగా పిల్లుల్లాగా ప్రవర్తిస్తున్నారని చెప్తారనమాట. ఈ ఎప్పుడైతే స్త్రీ యొక్క ఆకర్షణ పడిపోతే అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, మన పతనం చేస్తుంది అని గనక ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ ఆధ్యాత్మిక పదం చాలా స్మూత్ గా జరిగిపోతుంది. లేకపోతే ఆ పట్ల ఉండే ఆకర్షణ వాళ్ళని ముందుకు సాగనీయదని చెప్పి ఎవరైతే గత జన్మలో అధికంగా ఎక్కువగా స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటూ స్త్రీ సాంగత్యాన్ని పొందారో అటువంటి వాళ్ళు మళ్ళా ఈ జన్మలో స్త్రీ శరీరాన్ని పొందుతారు అని చెప్పారనమాట. అదే రకంగా స్త్రీలు కూడా ఏంటి అంటే భర్త ఎందుకు భర్త పట్ల అంటే తనకు ఒక జీవితాన్ని, ఒక ఇంటిని, సంతానాన్ని, ధనాన్ని అవన్నీ ఇచ్చారు కాబట్టి ఆ భర్త పట్ల తను పూర్తి ఆకర్షితురాలి
అది ఒక మోహానికి లోనే మాయలో పడిపోతుంది. అది చెప్పుకుంటూ స్త్రీ పట్ల ఆకర్షణతో పురుషుడు, పురుషుడు పట్ల మోహంతో ఆకర్షణతో స్త్రీ, వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా ఆ దేహాన్ని పొందుతారని చెప్పి ఆ ఏం చెప్పారంటే శిల ప్రభుపాదుల వారు ఈ విషయం తెలుసుకున్నందువల్ల స్త్రీ పట్ల ఉండే ఆకర్షణ తగ్గించుకొని భగవంతుడి పట్ల ఆ జన్మను వినియోగిస్తే ఆ అప్పుడు ఇటువంటి ఈ సైకిల్ ఉంటుంది కదా, దానికి బ్రేక్ అవుతుంది అని చెప్పారనమాట. కేవలం ఈ యొక్క ఆ కృష్ణ భావనామృతాన్ని కలిసి స్త్రీ పురుషులు కలిసి ఎప్పుడైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారో అప్పుడు ఏంటంటే ఆ నిర్బంధాలు వాళ్ళకు వర్తించవు. ఎందుకంటే వాళ్ళిద్దరి ఆకర్షణ భగవంతుడి మీదనే సమష్టిగా ఉంది కాబట్టి వాళ్ళ జీవనాన్ని సరి అయిన దారిలో వాళ్ళు నడుపుకోగలుగుతారు. ఆ రకంగా ఉండడం వల్ల ఏంటంటే వాడు ఈ భావబంధాలు చిక్కుకోకుండా భగవద్ధామానికి చేరేందుకు వాళ్ళకి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు స్త్రీకి పురుషుడు గాని, పురుషుడికి స్త్రీ గాని భక్తి సాధనలో అవరోధం కాదు. కలిసి కలిసి ఇద్దరు కలిసి ముందుకు సాగుతారనమాట. లేకపోతే ఏమవుతుంది, రెండేళ్ల బండిలో ఒక బండి అటు పరిగెత్తే, ఒక బండి ఇటు పరిగెత్తే బండి ముందుకు కదలదు. అదే ఇద్దరు కలిసి ఒకే త్రోవలో ఒక డిసిప్లిన్ తో వెళ్ళారనుకోండి, మార్గం సుగమం అవుతుంది, మనం ముందుకు కూడా వెళ్ళగలుగుతాం. అదే రకంగా స్త్రీ పురుషులు వాళ్ళ ఆకర్షణను కేంద్ర బిందుగా భగవంతుని చేసుకుంటూ కుటుంబం మొత్తం కలిసి భగవద్భక్తిలో ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు వాళ్ళు కృష్ణధామాన్ని చేరే రోజు చాలా త్వరగానే వస్తాయి వాళ్ళకు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఈ స్త్రీ పురుషుల పట్ల ఆసక్తిని వాళ్ళు చేయాల్సిందల్లా భగవంతుని పట్ల మళ్ళించుకోవాలి. అప్పుడు ఈ భావబంధాల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. 42 శ్లోకంలో వేటగాడు బాణమట, అది వేస్తుంటే ఆ ధ్వని, ఇది మనం ఎట్లా మిస్ అయినట్టున్నాం మనం. ఆ వేటగాని ఆ బాణం ఎప్పుడైతే అతను లాగుతాడో ఆ ధ్వని ఒక పాటలాగా వినిపించి పరిగెత్తుతున్న లేడీ ఆగిపోతుంది అనమాట. హరిణి, దానికి తెలియదు ప్రమాదం మృత్యు ముంచుకొచ్చేస్తుందని, అయినా ఆ సంగీత ధ్వనికి ఆకర్షితురాలే ఉండిపోతుంది అనమాట. అదే రకంగా కూడా స్త్రీలు కూడా ఏమనుకోవాలట అంటే భర్త, గృహము, సంతానము, ఇవన్నీ కూడా నా మృత్యువుకు నన్ను దగ్గర చేర్చే మాయా అని భావించుకోవాలి అని చెప్తున్నారు స్త్రీకి. అది చెప్తూ ఇవన్నీ అంటే భగవంతుడికి పురుషుడు నరక మార్గము, స్త్రీకి పురుషుడు నరక మార్గం అని చెప్తున్నారు కదా. ఈ సేవలన్నీ మనం భగవంతుడి వైపు మళ్ళించుకుంటే అప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ రావు అని మళ్ళా నొక్కి చెప్తున్నారు. ఇద్దరు గనక వైవాహిక జీవితంలో భగవంతునిపై ఆకర్షణ పెంచుకొని భక్తులైతే, కృష్ణ భక్తులైతే వాళ్ళ జీవితం శుభప్రదం అవుతుంది, లేకపోతే నరకం ప్రాయం అవుతుంది. ఈ ఈ దేహంలో మనం ఎందుకు తప్పులు చేస్తామో ఇక నెక్స్ట్ అన్నమాట. దేహంలో మన యొక్క కర్మల ఫలితంగా మనకు ఆ దేహాలు మనకు వసకబడ్డాయి. ఆ దేహాల ఆధారంగా మళ్ళీ వివిధ కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాలను పొందుతూ ఆ కర్మ ఫలాల మూలంగా ఇంకో దేహం, ఈ రకంగా నిరంతరంగా మన ఆ యానం సాగుతూనే ఉంది అనమాట. మన కర్మ యొక్క ఫలితాలని మనం తగిన దేహాల ద్వారా పొందుతూ ఈ అనంతరం సాగిపోతున్నాయి. దీనికి ఏంటంటే ఆ ఎప్పుడైతే మన కర్మ ఫలాల్ని మొదలు పెడతామో ఈ దేహంతో అప్పుడు అది జననమని, ఎప్పుడైతే ఈ దేహం ఆ కర్మలను చేసేందుకు అశక్తత పొందుతుందో, ఏది చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుందో అప్పుడు ఆ జీవుడు ఆ దేహాన్ని వదిలిపోతే అది మరణం అంటారని జీవన్ మరణాల గురించి కపిల దేవుడు మనకు చక్కగా చెప్తారనమాట. చెప్పి ఆ ఒక్క నిమిషం, దీంట్లో చాలా క్లుప్తంగా ప్రభు చెప్పారు. 44వ శ్లోకంలో మరణం అంటే ఏంటి అంటే ఒక జీవుని యొక్క నిర్దిష్టమైన కర్మను ఆగిపోవడము అనమాట. ఆ ఆ నిర్దిష్టమైన కర్మ ఫలాలు అప్పుడు ఆగిపోతే అది మరణం అనడం. తర్వాత మళ్ళా ఒక దేహంతో మళ్ళా మన కర్మల్ని ఆచరిస్తాం, దాన్ని జననం అని చెప్పారు. 45, 46లో డెత్ అంటే ఏం చెప్పారంటే ఎప్పుడైతే మన భౌతిక దేహము ఆ
మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో భౌతిక వస్తువుని వాడుకునేందుకు వినియోగించుకునేందుకు ఆసక్తితో చెందుతుందో అప్పుడు అది మరణించిందని చెప్తారు. తర్వాత బర్త్ ఏంటి అంటే దేహాన్ని ఆత్మగా భావించడంతో అది వర్త్ మొదలవుతుంది. అంటే ఇక మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అన్నమాట అని చెప్తూ మనకు ఉదాహరణ ఆ కంటి గురించి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 47వ శ్లోకంలో ఏం చేయకూడదు, ఏం చేయాలి అంటే ఈ జనన మరణ అవస్థ నుంచి బయటికి పోవాలంటే ఏం చేయకూడదు, ఏం చేయాలని చెప్పారు. నిజంగా ఈ జననము మరణం అనేది కేవలం దేహానికే కానీ ఆత్మకు కాదు. కాబట్టి దాన్ని చూసి మనము భీతి చెందకూడదు అని చెప్తే ఏ, అరే ఉన్న రోజులు ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ మనకు వచ్చినటువంటి ఈ విలువైన దేహాన్ని ఈ జన్మను మనము వృధా చేసుకోవద్దు. మరి ఏం చేయాలి అంటే ప్రకృతి యొక్క ఆ యథార్థతను తెలుసుకోవాలి. తర్వాత ఈ బంధాల నుంచి ఆసక్తుల నుంచి దూరం జరుగుతూ మనం ఈ దేహాంతో మనం చేయాల్సినటువంటి ఏ సక్రమమైన పని ఏది అన్న అవగాహనతో మనము ముందుకు సాగాలి అని చెప్పారు. ఆఖరి 48వ శ్లోకంలో ఎప్పుడైతే మనకు సరి అయినటువంటి మన బుద్ధి విచక్షణ ఉపయోగించుకొని తర్వాత భగవద్భక్తి సేవలో పాల్గొంటూ వైరాగ్యంతో జ్ఞానంతో ఉంటే అప్పుడు ఏంటంటే ఈ దేహంతో ఎటువంటి వ్యామోహం లేకుండా దేహబంధాలకు అతీతంగా ఈ ప్రపంచం నుంచి దాటుకోవచ్చు, మాయను మనము అధిగమించవచ్చు అని చెప్తూ శిలా ప్రభుపాదుల వారి చక్కటి వ్యాఖ్యానం. తర్వాత గౌరంగ దర్శన్ ప్రభు చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కూర్చుని 31st చాప్టర్ ఈరోజు ముగించినాం. ఇంకా ఏదన్నా నేను చెప్పడంలో ఏదైనా లోపం ఉండి ఎవరికైనా ఏమైనా అర్థం కాకున్నా నీకేదైనా కొత్త విషయాలు గోచరించినా మనం డిస్కస్ చేసుకుందాం. నందరా శ్రీమద్ భాగవతానికి జై, శిలా ప్రభుపాదికి జై. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి మాతాజీ. అదే ఇదంతా మనం వింటున్నాం మాతాజీ, మేమంతా వింటున్నాం. మరి పురుషుల పరిస్థితి ఏంటి మాతాజీ? వాళ్ళకి కొద్దిగా ఎక్కువ చెప్పాల్సిన రిలేటెడ్ గా ఉంది కదా ఇది. ఇంతవరకు ఈ చెప్పిన శ్లోకాలలో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు మాతాజీ? ఇదంతా వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పిల్లలకు ఉన్నారనుకోండి, రే వద్దురా ముట్టుకోద్దు కాలుతుంది అంటే వాడికి అర్థం కాదు. ఒక్కోసారి పోయి ముట్టుకుంటే కాలితే ఓ నిజమే కదా అమ్మ చెప్పిందని. అట్లే ఈ పూర్తి ఈ స్త్రీ పట్ల వ్యామోహంతో ఉన్నవాడికి అది అది కాదు నువ్వు చేయకూడదు అంటే ఒక్కసారి రుచించదు. కానీ క్రమక్రమంగా ప్రకృతి ద్వారా పాఠాలు తెలుసుకున్నాక అప్పుడు మళ్ళీ అతనిలో ఆ ఆసక్తి కాస్త నిరాసక్తిగా మారే అవకాశాలు ఉంటాయి. ప్రకృతి నేర్పుతుంది ఇవి, ప్రకృతి నేర్పుతుంది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళలో ఆసక్తి పుట్టి సత్సంగం చేసి లేకుంటే ఆచారాలను అనుగ్రహిస్తారో ఆచారాల వాటి వల్ల కూడా ఈ ప్రపంచం ఎంత తాత్కాలికమైంది, ఈ దేహాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది అర్థమవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మంది మగవాళ్ళు ఆ ఒక్కసారి భక్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపారు అనమాట. అందుకని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. వర్క్ లో బిజీగా ఉంటుంటారు కాబట్టి దీని మీద శ్రద్ధ చూపెట్టారు కదా మరి. అవును, ఒకటి ఉపాధి రీత్యా, ఒకటి ఏంటంటే వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక చింతన మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏ సత్సంగులు చూడండి మీరు, ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు. ఒకటి సమయం, ఇంకోటి మనలో ఉండే ఆర్ద్రత, మనం భగవంతుడి మీద ఆధారపడటము అవన్నీ కొంచెం ఎక్కువ ఆడవాళ్ళకు. ఇంకోటి అట్లీస్ట్ చెప్పింది వినేంత సమయం మనకుంది, వాళ్ళకి ఆ సమయం లేదు. కానీ ఆ ఇది మనం చదువుకున్నాం కదా, మనం బ్రహ్మాండ బ్రహ్మతి ఇట్లా ఉన్న జీవులు కూడా ఎప్పుడైనా భగవత్ కరుణతోటి ఆచారతో సాంగత్యం వస్తే వాళ్ళు మాత్రం వాళ్ళు మనకంటే ఇంకా బాగుంటారు. మాతాజీ మనకంటే నిష్ఠగా చేయగలరు వాళ్ళు. సమయం కోసం వేచి ఉండాలి. అంతదాకా మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుని వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించాలనాలి. మన వల్ల వీలైన విషయాలు, మనం తెలుసుకున్న విషయాలు వాళ్ళతో చర్చించేందుకు ప్రయత్నం చేయాలి. ప్రసాదం ఇవ్వాలి, ఆ ప్రసాదంతోనే వాళ్ళ మార్పులు వచ్చేందుకు బెస్ట్ థింగ్ అనమాట.
అదే భగవంతుని మాతాజీ, ఆజ్ఞ. వాళ్ళు వాళ్ళు మారడమే ముఖ్యం అనిపిస్తుంది. అదే మనం ఇందులో నేర్చుకునేది కొద్ది కొద్దిగా చర్చిస్తూ ఉంటాము, కొన్ని ఆ, కొన్ని చెప్తూ ఉంటాము వాళ్ళకి. ఎంతైనా ఇందులో ఇంత స్పష్టంగా శ్లోకాలలో చదువుతూ వింటూ మనకి మైండ్ కు తట్టినంతగా వాళ్ళకి మనం ఒక్క ముక్క చెప్పినంత మాత్రం అర్థం కాదనిపిస్తది. ఆ ఆ, కొంచెం కొంచెం వాళ్ళు చాలా తక్కువ నేర్చుకునే అవకాశం ఉంది మాతాజీ. మనం అయితే ఎక్కువ తెలుసుకుంటున్నాము, వాళ్ళకి ఆ. తెలవడం కష్టం అవుతుంది. అది కానీ డౌట్ వచ్చింది. ఒక్కసారి కనుక వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు మనకంటే సీరియస్ గా వెళ్ళిపోగలుగుతారు దాంట్లో. ఇంతమంది ఇప్పుడు చూడండి, మరి ఇంతమంది సన్యాసులు, ఇంతమంది బ్రహ్మచారులు, వీళ్ళందరికీ ఆ కన్విక్షన్ ఉండబట్టే కదా వాళ్ళు ఇంకా ఆ స్థితిలో కొనసాగుతున్నారు. చిన్న చిన్న పిల్లవాళ్ళు బ్రహ్మచర్యం తీసుకొని వాళ్ళు అట్లే ఉంటున్నారు కదా. ఎందుకు అంటే అది ఆ, పూర్వజన్మ సుకృతి అయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ అసోసియేషన్ అయి ఉండొచ్చు. ఒక్క స్పార్క్, మాకు ఒక్క నిమిషం చాలు, మారిపోతారు వీళ్ళు. ఆ కరెక్ట్ టైంలో వాళ్ళకి అది హిట్ అయితే ఇంకా ఇంకా చూడడం కూడా చూడరు. ఇంకా మనకన్నా రకరకాల టెంప్టేషన్స్, ఇల్లు పిల్ల తల్లి అనుకుంటూ మనం ఉంటాం, కానీ వాళ్ళు మొదలు పెడితే వాళ్ళు చాలా సీరియస్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఆ సమయం కోసం మనం ప్రే చేసుకోవాలి భగవంతుడిని. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ఎక్కువ మంది మాతాజీ. ఉమ్, మహారాజులు వాళ్ళు ఎక్కువ మంది జెంట్సే ఉన్నారు కదండి మాతాజీ, ఎక్కువ. అవును, అలా అవును. అంటే బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళు స్పీచ్లు ఇవ్వడం, మహారాజులు ఆ, అందరూ చూస్తే కనుక ఏ దేశం అంటే వాళ్ళైనా సరే. చాలా మందికి స్త్రీలకు సన్యాసం ఒప్పుకోలేదు కదా మాతాజీ. వాళ్ళ శారీరక పరిస్థితుల కారణంగా సన్యాసుల్లాగా ఎక్కడ పడితే అక్కడ లేడీస్ తిరగలేరు కాబట్టి వాళ్ళకు కొన్ని హద్దులు, లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇవ్వలేదు. కాబట్టి మనం ఎక్కువగా చూసేది మనం మహారాజస్నే. యా. అదే కదా. హరే కృష్ణ హరే వాళ్ళ కృష్ణ మాతాజీ. చెప్పండి. మా- మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే ఇప్పుడు స్త్రీకి మళ్ళా పురుషులకి ఆకర్షణ ఎక్కువ ఉంటది అంటున్నారు కదా. అది యా, కూడా భగవంతుడు పెట్టిందే కదా మాతాజీ, ఆ ఆ ఒక్క ఆకర్షణ కూడా. ఇంకొకటి ఏమంటే భగవంతుడి. ఇంకొ- ఆ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు భక్తులు, ఇస్కాన్ టెంపుల్ భక్తులు అయితే మాత్రమే వాళ్ళు ఒక భక్తిలో ఇద్దరు భార్య భర్తలు రావడానికి ఆస్కారం ఉంటది మాతాజీ. అదే భక్తులు కాని వాళ్ళైతే అసలు రాలేరు మాతాజీ. మామూలుగా వేరే దేవతా దేవుళ్ళని పూజించే వాళ్ళైతే ఈ మార్గంలో వినరు, వినిపించుకోరు, అసలు పాటించరు కూడా మాతాజీ. అది కష్టమే కదా మాతాజీ. అందుకే అక్కడ అజ్ఞాత సుకృతి అనే పదం వాడేది. అది కానీ ఒక్క ఒక్క ఇస్కాన్ ఇస్కాన్ అనే టెంపుల్ కాదు మాత్రమే మాతాజీ. ఇది పాటిస్తుంది అదే, మాతాజీ. ఒక్క ఇస్కాన్ అనే కాదు, ఇస్కాన్ లో మనం చెప్పుకోవాల్సిందంటే ఈ రకమైనటువంటి నిర్బంధాలు పెట్టి ఏవి చేయకూడదు, ఏవి చేయకూడదు అవి చక్కగా చెప్పి మనకు చేస్తారు. కానీ మిగతా కూడా ఆధ్యాత్మిక మార్గాలు అనేక ఉన్నాయి. దాంట్లో కూడా భార్యాభర్తలు కలిసి ముందుకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు చిన్నజీయం గారు చూసుకోండి, లేకపోతే శంకరాచార్యులు చూసుకోండి, అట్లా కూడా ఉన్నారు. అట్లా లేరు అనుకోలేము మనము. కానీ దీనికి ఏంటంటే మనకు ఆ గ్రూమింగ్, దాన్ని మనం ఆ రకంగా వృద్ధి పొందిస్తున్నారు వీళ్ళు. ముందు నుంచి గురువుల పర్యవేక్షణతోటి, తర్వాత ఆ భక్తి వృక్షాల లీడర్స్ తోటి అట్లా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మనకు అట్లా అనిపిస్తున్నది. కానీ మిగతా వాళ్ళలో కూడా ఉన్నారు భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడము, భక్తి చేసుకోవడం అవి. ఆ, కానీ ఎక్కువ ఇస్కాన్ టెంపుల్ ఉన్నారేమో అని అని అనుకుంటున్నాం మాతాజీ. అదే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీస్, రేపు మనము ఆ దీనికి సంబంధించినటువంటి పోతన గారి వర్షం చదువుకుందాం. ఇంకా ఇళ్ళ నుంచి 32వ అధ్యాయంలో అడుగు పెడదాం. హరే కృష్ణ. మనం చాంటింగ్ మొదలు పెట్టే ముందు